స్పౌస్ ఒప్పుకోకుండా డివోర్స్ తీసుకోవచ్చా అండి? స్పౌజు అంటే ఎవరు? భార్య, భర్త మీరు అడిగేది. భార్య కానీ భర్త కానీ. ఎస్. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా డైవర్స్ అనేది ఎవరు తీసుకోరండి. చాలామందికి ఇది అపోహ ఉంటుంది. నా పిల్లం నాకు డైవర్స్ ఇట్లా, లేదా నా మూడు నాకు డైవర్స్ ఇట్లా, లేదా నా భార్య నాకు డైవర్స్ ఇట్లా అని మాట్లాడుకుంటారు. ఎక్కడా కూడా ఎవరు ఇవ్వరు. మళ్ళీ నోట్ దిస్ పాయింట్. కోర్టు వారు ఇస్తారు. ఏంటంటే ఒక బాధితులైన భర్త లేకపోతే బాధితులైన భార్య ఎవరైనా సరే, అయ్యా నా మొగుడు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే నన్ను హింసిస్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు అని చెప్పి కోర్టుకి వెళ్ళి గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, విడాకులకు సంబంధించిన గ్రౌండ్స్ 13 ప్రకారం ఉన్న గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకొని కోర్టు దృష్టికి తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కోర్టు వారు విచారించి ఓకే ఇతనితో ఈమె బతకలేదు, ఈమెతో ఇతను బతకలేరు అని అనుకున్నప్పుడు కోర్టు విల్ డిసైడ్. అప్పుడు డిసైడ్ చేసి ఓకే మీ ఇద్దరికి డైవర్స్ మంజూరు చేయడం అయిందని చెప్తారు తప్ప ఆమె ఈమెకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈమె ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది అనేది అపోహ. మా దగ్గరికి వస్తారు, సార్ మా ఆవిడ నా డైవర్స్ ఈయనంటుందంటే ఖచ్చితంగా ఈయనంటది. ఎందుకు ఇస్తానంటది? అది కూడా హింసే కదా. కాబట్టి ఏంటంటే మీరు దాని గురించి పెద్దగా ఒరిగాల్సిన అవసరం లేదు. మీకు సరైన గైడ్ లైన్స్, సరైన ఏదైతే ఉన్నాయో సరైన ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉంటే అది దానికి మనం ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేసుకున్న తర్వాత కోర్టు వారు విచారించి ఆటోమేటిక్గా డైవర్స్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఎవరికి డైవర్స్ ఈ ప్రపంచంలో ఎవరు నాకు తెలిసి. ఓకే.